బీఆర్ఎస్ కు రుణమాఫీ భయం. సర్కార్ కసరత్తుతో పార్టీలో గుబులు. 15 ఆగస్టుకు కంప్లీట్ అయితే అన్నదాతల దూరం. 10 ఏళ్లుగా మనల్ని కాపాడింది రైతులే. ఏదైతే మొన్నటి వరకు హరీష్ రావు మధ్య కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మధ్య కానీ సవాళ్ళు జరిగినాయో, మీరు ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీ రైతులకు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి ఏదైతే హరీష్ రావు మాట్లాడాడో, మేము 15 ఆగస్టు లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి చూపిస్తాం, నువ్వు రాజీనామా లెటర్ని జేబులో పెట్టుకొని తిరిగి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సవాళ్ళు ప్రతి సవాలు జరిగినాయో వీరిద్దరి మధ్యలో, అయితే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నది. అంటే దాదాపుగా ఈ రైతు రుణమాఫీ అంటే 25,000 నుంచి దాదాపు 35,000 కోట్ల కావాల్సిన అవసరం ఏదైతే ఉన్నదో ఈ రుణమాఫీకి, దానికోసం ప్రభుత్వం అన్ని విధాలుగా కసరత్తు చేస్తూ ఉన్నది. ఒకవైపు హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మరి తాకట్టు పెట్టి ఒక 25-30 కోట్ల వరకు తీసుకునే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం. సో వీటన్నిటిని చూస్తుంటే బీఆర్ఎస్ కు గుబులు పుడతా ఉన్నదంట. ఒకవేళ రైతుల రుణమాఫీ జరిగితే రైతులు ఉన్నారో మరి వాళ్ళు కూడా పాజిటివ్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి మారుతారు కాబట్టి అది కొద్దిగా గుబులు పడతా ఉన్నారట బీఆర్ఎస్ నాయకులు, ఆ పార్టీ నేతలు. 2 లక్షల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేయడంతో బీఆర్ఎస్ కు భయం పట్టుకున్నది. ఆగస్టు 15 వరకు రుణమాఫీ అమలైతే రైతులు తమకు దూరం అవుతారని, గ్రౌండ్ ఖాళీ అవుతుందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 10 ఏళ్లుగా రైతులే తమను కాపాడారని, ప్రస్తుతం రుణమాఫీతో వాళ్ళు కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారిపోతారనే టెన్షన్ గులాబీ లీడర్లకు వెంటాడుతుంది. ఏం జరుగుతా ఉన్నది? ఒకవేళ వీళ్ళు అనుకున్న మాట, తీసుకున్న సవాల్ ఏదైతే ఉన్నదో, మరి ఒకవేళ రుణమాఫీకి ఇట్లా అందరికీ ఏకకాలంలో చేస్తే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎవరైతే ఆ రైతులు ఇప్పటి వరకు ఆ సపోర్ట్ ఎవరైతే చేసిరో, ఆ గ్రౌండ్ లెవెల్లో రైతులు ఉన్నారో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా మారుతారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముతారు, వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి నిలబెట్టుకున్నారని చెప్పేసి ఈ రైతులు కూడా నమ్ముతారు. ఇక ఆ తర్వాత ఈ బీఆర్ఎస్ లో ఉన్న రైతులు కూడా కాంగ్రెస్ వైపు వెళ్ళే ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ రుణమాఫీ జరిగితే మన భవిష్యత్తు ఏందని చెప్పేసి వాళ్ళకి ఇప్పటి నుంచే గుబులు పట్టుకున్నదంట బీఆర్ఎస్ నేతలకు. జనంలోకి వెళ్లేందుకు అస్త్రమే దొరకదు. గులాబీ లీడర్లలో పెరుగుతున్న గుబులు, గ్రామంలో గ్రౌండ్ ఖాళీ అవుతుందేమోననే టెన్షన్, రైతులు కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారుతారని ఆందోళన. ఇప్పటికే హరీష్ రేవంత్ మధ్య సవాలు. ఈ సవాళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో అందులో ప్రధాన అస్త్రంగా వీళ్ళు ఇదే చెప్పారు, మీరు ఖచ్చితంగా అమలు చేయండి, 2 లక్షల రుణమాఫీ అమలు చేయండి అని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు సవాల్ విసిరిరో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది. అది అమలు చేసే దిశగా వాళ్ళు అడుగులు వేస్తా ఉన్నారు. దానికి కావాల్సిన మార్గాలన్నీ లెక్కుతా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి ఆ డబ్బులు తీసుకురావాలి పెద్ద మొత్తంలో. ఇప్పుడు దాదాపు 25,000 నుంచి 30,000 మధ్యంలో డబ్బులుగా 35,000 కోట్లు డబ్బులు కావాలి కాబట్టి దానికోసం అన్ని మార్గాలు అన్వేషిస్తా ఉన్నారు. ఖచ్చితంగా చేయాలన్న సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదిగిన జరిగితే ఈ ఎవరైతే గ్రామాలలో రైతులు ఉంటారో వాళ్ళు కూడా కాంగ్రెస్ ప్రాపర్టీని నమ్మే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు మాట అన్నారు, ఖచ్చితంగా రుణమాఫీ చేశారు కాబట్టి వాళ్ళకు మెజార్టీ పెరుగుతుంది. ఇక ప్రజల్లో ఉన్న ఇంకా నమ్మకం పెరుగుతుంది. ఇక బీఆర్ఎస్ మీద నమ్మకం పూర్తి స్థాయిలో పోతుంది. దానికి కొద్దిగా ఆ పర్సంటేజ్ కూడా తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు ఇప్పటి నుంచే భయపడుతున్నారట. ఇక వాళ్ళకి అస్త్రం దొరకదు. ఇప్పుడు ఏది భారీ ఖర్చుతో కూడుకున్నది ఏది? ఈ రుణమాఫీ. దాదాపుగా 25,000 నుంచి 30,000 కోట్లు కావాలి కాబట్టి దాన్నే వాళ్ళు ప్రధాన అస్త్రంగా పార్లమెంట్ ఎలక్షన్ లో వాడారు. ఇప్పుడు అదే గిట్లా జరిగింది అనుకో, వీళ్ళు దేని మీద మాట్లాడాలనేది అస్త్రం దొరకదు కాబట్టి, ప్రభుత్వాన్ని విమర్శించే ఒక పట్టు దొరకదు కాబట్టి వాళ్ళు అదే ఆ గుబలో ఉన్నారన్నట్టు తెలుస్తా ఉన్నది. రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు కల్లా కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నది. దీనికోసం నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో ఆ స్కీమ్ అమలుపై గులాబీ పార్టీ సైతం సీరియస్ దృష్టి సారించింది. నిజంగానే రుణమాఫీ అమలైతే రైతుల్లో ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ గ్రౌండ్ మొత్తంగా ఖాళీ అవుతుందేమోననే భయం ఆ పార్టీ నేతలకు పట్టుకున్నది. 10 ఏళ్లుగా రైతుల ఆదరణతో పార్టీ బలంగా ఉన్నదని, రైతు బంధు లాంటి పథకాలే తమ పార్టీని పవర్లోకి తీసుకొచ్చాయని, ఇప్పుడు ఆ సెక్షన్ మొత్తం కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారితే ఇక ప్రజల్లోకి వెళ్ళడానికి తమకు అస్త్రాలే ఉండవని గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు.